ఉదయకాల సమయంలో ప్రాతకాలం మనకు వచ్చిన మీ అందరికి దేవుని నామమున వందనములు. దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించున్నాడు. ఉదయకాల సమయంలో మరి ప్రార్థనతో స్తుతులతో మరి దేవుని స్తుతించవలసిందిగా ప్రార్థించవలసిన సహోదరుడు కాలేబును ఆహ్వానిస్తుంటున్నాం. ప్రజలాడండి అందరికి. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న దేవ, సర్వశక్తి మంత్ర సర్వోన్నతుండ, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయనా ప్రభువా తండ్రి, రాత్రి అంతా కాపాడిన దేవుడు, దయగల ప్రభా, కృపగల రాజా, మేమందరము తండ్రి మరి శరీరాల్చట తీర్చుకొని ప్రభువా తండ్రి ఉదయకాలం పూటనే ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఆరాధించున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా సర్వశక్తి మంతుడు సర్వోన్నతుండవు గనుక మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభువా తండ్రి మరి ప్రత్యేకమైన సమయం అయా తండ్రి మీ పాద సన్నిధికి రావడానికి సంఘముగా ప్రభువా తండ్రి మీ దాసుని ప్రభువా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చుకొని ప్రభువా తండ్రి మీ స్వరము వినటానికి మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా తండ్రి దేవా మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా తండ్రి, మీరు ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడనై ఉన్నారో అయా తండ్రి మరి మాతో మీరు మాట్లాడండి. మీ దాసుని మీ నోటికి బూరగా వాడుకోండి ప్రభా. మీ ఆత్మచేత నడిపింపు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం. పాట పాడనైనటువంటి కుటుంబాన్నిసుగా మీరే జ్ఞాపకం చేసుకోండి. మెల్లనైన స్వరముతో మాధుర్యమైన పాటతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యము దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా తండ్రి, ఎందరికో లేని అటువంటి ఈ భాగ్యాన్ని మౌర్ సీనాయి మినిస్ట్రీకి మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా తండ్రి, మీ దాసుని ద్వారా ప్రభా ఉదయము సాయంత్రము ప్రభా తండ్రి కుటుంబముగా మీ పాద సన్నిధికి వచ్చి అయా తండ్రి మీ పాదాలను బట్టి మొరపెట్టుకోవడానికి, మీ మాటలు వినడానికి మీరిచ్చిన సావాసాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. తండ్రి, లోకంలో చూసినట్టయితే ప్రభా అయా తండ్రి నా ప్రభా నా దేవా, ఎంతో మందికి లేనటువంటి ధన్యత ప్రభా, క్రైస్తవులుగా దేవుని బిడలుగా చెప్పుకోబడుచున్నటువంటి వారము ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రము. కానీ ఈ విధమైన సావాసం, ఈ విధమైన నడిపింపు, ఈ విధంగా ప్రభా ఉదయకాలము సాయంకాలము ప్రభా తండ్రి ఈ సెల్లుల్లో ప్రభా తండ్రి ఈ గూగుల్ మీట్ ద్వారా ప్రభా తండ్రి మీరు మమ్ములను ప్రభా నానా ప్రాంతముల నుంచి సమకూర్చుకొని అయా తండ్రి మీ మాటలు వినడానికి, మీ పాటలు వాడటానికి, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరచడానికి మీరిచ్చినటువంటి, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా తండ్రి, ఎక్కడొక్కడనో ప్రభా తండ్రి తిరుపతి కానుంచుగా ప్రభా అయా తండ్రి వైజాగ్ ప్రభా తండ్రి నానా ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి, మేము మనుషులము దూరం ఉన్నాము కావచ్చు కానీ మా స్వరము అంతా ఒకటే కాడ సమకూర్చబడి ప్రభా తండ్రి అయా ఎవరెవరికి ఏ కష్టాలు నష్టాలు శ్రమలు ఉన్నాయో ప్రభా తండ్రి, ఏ సంతోషం ఉన్నదో పాల్పందుకోవడానికి ప్రభా తండ్రి ప్రార్థన అంశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభా ఈ విధమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చి అయా తండ్రి మీకు వందనాలు ప్రభా. మిమ్ములను అయా తండ్రి మాకు ఉన్నటువంటి సమస్యను మీతో చెప్పుకొని మీ నుంచి మేలు పొందుకునే భాగ్యం అయా తండ్రి ఈ విధంగా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి సమయంలో ప్రభా పాట పాడే బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పి మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మేమందరము తండ్రి నాయన శ్రద్ధగా విని ప్రభా మనసార మిమ్మల్ని అయా తండ్రి స్తుతించి ఆరాధించుకునే భాగ్యమే దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మీకు వందనాలన్న మీకు కుటుంబానికి తోడుగా ఉండును గాక. మరి ఉదయకాలం దేవుడు సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి దేవుణ్ణి పాటలతో స్తుతించవలసిందిగా సహోదరుడు మోజెస్ తిరుపతి గారిని కోరడమైన కుటుంబంతో కలిసి పాడవలసిందిగా మనవి. నిత్య నివాసినై
నీ ముఖం చూచుచు పరవశించెదనే, నిత్య నివాసినై నీ ముఖం చూచుచు పరవశించెదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతి ఘన మహిమల నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మగమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మగమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును ఓపించుచునే, వాత్సల్యము నాపై చూపినావు. ఊహించలేని నీ కృపలేని క్షణమును ఓపించుచునే, వాత్సల్యము నాపై చూపినావు. పరవశినైతిని వాగ్దానములతో, పరవశినైతిని వాగ్దానములకు, పరసత్వమును ఈ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెదా. పరవశినైతిని వాగ్దానములకు, పరసత్వమును ఈ శిక్షణలో అనుకోవతోనే నీ కృప పొందెదా. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మగమునా నన్ను నడిపించుమా. సార్ ప్రైలాడ్ సార్. ప్రైజ్ లార్డ్. మీకు వందనాలన్నా. దేవుడు మీకు తోడుగా ఉండు గాక, మీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. దేవుని వాక్యం అందించవలసిందిగా మన దైవ సేవకుని ఆహ్వానిస్తున్నాం. ప్రియ పరిశుద్ధులారా, దేవుని చేత కనికరింపబడి మనమందరం అనుదినము జీవించడానికి దేవుడు కల్పించిన ప్రతి సౌకర్యాన్ని బట్టి దేవునికి మీకును ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాతకాల సమయంలో ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దయతో వినండి. మన హోలీ కాన్వకేషన్ పరిశుద్ధుల కూడికలు ఏదైతే ఉందో ఇక దగ్గరికి వచ్చామో, ఇక 27 రోజులు మాత్రమే మిగిలింది. దయతో 4 దినాలు లీవ్ పెట్టుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. 26, 27, 28, 1వ తారీఖు తర్వాత ఇప్పటి వరకు 80,000 రూపాయలు బయట నుంచి ఒక్కరే మన సంఘ సభ్యురాలైనటువంటి రోజుల సిస్టర్ నిన్న ఒక 5,000 పంపించేది. ఇప్పటికి 80,000 రూపాయలు పూర్తిగా జమ అయ్యాయి. మన యొక్క బడ్జెట్ మినిమం మనకు ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మనం అనుకుంటున్నాము. ఇంకా చాలా షార్ట్లో ఉన్నాము, దయతో ప్రార్థించండి. తర్వాత రెండవది, ఈ దినమన మేము లక్ష్మీపేట వెళ్తున్నాము. లక్ష్మీపేటలో మరి సిద్దిపేట ప్రకాష్ గారు ఆత్మీయులు, దేవుని దాసులు, ఎంతో బలమైనటువంటి దాసులు ఈ దినమన పాస్టర్స్ యొక్క కూడికి వస్తున్నారు. మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నేను కూడా వెళ్తున్నాను. ఎవరైనా రాదలుచుకుంటే నాకు తెలియజేయండి.
ఇక వాక్యంలోకి వెళ్దాము. గత 3 రోజులుగా మనం వాక్య ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెప్పబడినటువంటి మాటలు, దాంట్లో ఉన్న ధన్యతల గురించి మనం ధ్యానం చేద్దాము. ఈ దినమున 5 అధ్యాయము 7వ వచనం ధ్యానం చేస్తున్నాము. కనికరము గలవారు ధనిలు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధనిలు, వారు కనికరము పొందుదురు. మనమందరం కూడా కనికరము పొందిన వారమే, దేవుని చేత కనికరము పొందిన వారమే. ఎందుకంటే మనలో ఎవరు కూడా యోగ్యులంటూ ఎవరు కూడా మనలో లేరు. అందరం కూడా ఎక్కడో ఎప్పుడో ఏదో రీతిగా పాపములో పట్టబడిన వారమై, శోధనలో పట్టబడిన వారమై, మరి దేవునికి దూరంగా జీవించిన మన జీవితాల్ని ఆయన మన ఎడల కనికరము చూపించాడు. కాబట్టే ఇదిగో ఈనాడు నీవు నేను మనందరూ కూడా జీవించున్నాము. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, కనికరము గలవారు ధనులు, వారు కనికరించబడుదురు అంటున్నాడు. మరి దేవుడు మన ఎడల ఇంత గొప్ప కార్యమును మనలో చేస్తే, మన సహోదరులు, మన సహోదరీలు, మన స్నేహితులు, మన సంఘస్థులు, లేకపోతే లోకము ఎవరైనా మన ఒక మాట అంటే మనం క్షమించలేని స్థితిలో ఉన్నామా? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. మన జీవితాన్ని ఒక్కసారి మన జ్ఞాపకం ఉన్న కాడ నుంచి ఒకసారి మనం గనక ఈ దినం నుంచి వెనకకు వెళితే, మనలో ఎంత మాలిన్యం ఉండనో, ఆ మాలిన్యం నుంచి ఎందుకు ఆ ప్రభు తప్పించాడో, ఇంకను మనం ఇంకా జీవింపజేస్తున్నాడు, ఎందుకు జీవింపజేస్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన కనికరం తప్పించి మరి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమకు అంతము లేనిది అని మనం పాపము చేయకూడదు, కానీ పాపమును విడిచిపెట్టాలి. అయితే మనల్ని ప్రేమించి, మనల్ని క్షమించి, మనల్ని ఇంకనూ సజీవులుగా ఉంచిన ఆ దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తే, మనం ఎవరిని ప్రేమించలేము, ఎవరిని క్షమించలేము, ప్రతి వారిని ద్వేషిస్తామనేది మనందరికి కూడా తెలుసు. మన అంతరంగం లోపల దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను ఇంతగా కనికరించాను కదా, ఇంతగా నీ మీద దయ చూపించాను కదా, నీవు పొరుగు వాని మీద నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు, ఎందుకు దయ చూపించలేకపోతున్నావు? ఒక్కసారి రోడ్డు మీద పేదవారు కనబడ్డా, లేకపోతే మన సహోదరులు ఎవరైనా దీనస్థితిలో ఉన్నా, వారికి ఆర్థిక సహాయం చేయలేక నీవు ధనవంతుడుగా ఉండి, లేక వారి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారిని పరామర్శించలేకపోయినా, మరి నీకు నాకు దేవుడు కనికరించి ఏమి లాభం? మనల్ని ధనవంతులను చేసిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, జీవం ఇచ్చిన దేవుడు, ఆయన మనని కనికరిస్తున్నాడు. కానీ మనం ఎవరు కూడా కనికరించలేని స్థితిలో వచ్చాం మనమందరం కూడా. అందుకే ఇక్కడ అంటున్నాడంటే, నీవు గినక నేను నిన్ను కనికరించినట్లుగా నీవు కూడా కనికరిస్తే నువ్వు కనికరం పొందుకుంటావు. కనికరం గలవారు ధనులు, వారు కనికరము పొందుదురు. అంటే మనము ఇతరుల మీద కనికరము దయ చూపించినట్లయితే దేవుడు మన మీద కూడా దయ చూపిస్తానంటున్నాడు. ఎంత సింపుల్ వే చేశాడు చూడండి. ఇతరులను క్షమిస్తే నిన్ను క్షమిస్తాను, ఇతరులకు దయ చూపిస్తే నీకు దయ చూపిస్తాను, వారి ఆరోగ్యంలో నువ్వు సాయం చేస్తే నీకు ఆరోగ్యంలో నీకు సాయం చేస్తాను, వారి కష్టాల్లో నువ్వు సాయం చేస్తే నీ కష్టాల్లో నేను సాయం చేస్తాను. ఇదిగో వారు సరసాల్లో ఉన్నప్పుడు పరామర్శిస్తే ఇదిగో నేను నిన్ను కూడా పరామర్శిస్తాను. ఇట్స్ ఎ వెరీ సింపుల్ లాజిక్. ఇతరులు మనం ప్రేమిస్తే మన్ని ప్రేమిస్తా అంటున్నాడు. ఇతరులను నువ్వు దయ చూపిస్తే నీ ఎడల కూడా దయ చూపిస్తానంటున్నాడు. మనం దయ పొందాలంటే, ఆయన నుంచి కనికరము పొందాలంటే, ఒకటి లోకములో ఉన్న వ్యక్తుల్ని మనం కనికరించడమే ఈజీ అయిన మార్గం. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు కనికరం పొందాలి అంటే నీవు మేమందరము కూడా మరి ఆయన మనకు చెప్పిన రీతికి మనం కనికరించే వరముగా ఉందాం. దానికి మంచిగా ఇంకా స్పష్టంగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము
41 అధ్యాయంలో ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడో రాజైన దావీదు గారు వినండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలని కటాక్షించువాడు ధన్యుడు. మన చేతను ఎంత బట్టి చేయండి. అయ్యా అందరికి ఇచ్చుకోవడం పోతే నేనేమైపోతానని అనుకోబాబు. నీ కష్టకాలంలో, నీ బాధ కాలంలో, నీ పిల్లల కష్టకాలంలో నీకు నాకు మనందరికీ మహాశక్తి కలిగిన వాడును, ప్రతి వారిలో దయాదాక్షిణ్యము కలవాడును, ప్రతి వారికి మేలు చేసే దేవుడు మన వెనక పక్కన ఉన్నాడు. మనం ఆజ్ఞను అనుకరించడమే, ఆజ్ఞ వినడమే దేవునికి ఇష్టమైన ప్రక్రియ. అయితే నీవు నేను బీదలు కటాక్షించాలి. నాకెందుకులే, ఎంతమందికే నేను సాయం చేయాలని కాదు, నీ చేతను ఎంత మట్టికి దేవుని కొరకు ఆ పేదల్ని కనికరించమంటున్నాడు. బీదలు కటాక్షించువాడు ధన్యుడు. నిన్ను ఆ ధన్యుడు అంటే బ్లెస్డ్ మ్యాన్ అని, నువ్వు ఆశీర్వదించబడతావని. ఎప్పుడు మనమే కాదు, మనం ఈ సొసైటీకి ఏమి ఇస్తున్నాము? దేవుడు మనకింత ఇచ్చాడు కదా. పెద్దగా చదువుకోలేని మనల్ని, మనకంటే జ్ఞానులైన వారిని పక్కబెట్టి, మనకంటే ఆరోగ్యవంతులను పక్కబెట్టి, మనకి దేవుడి యొక్క అవకాశాన్ని కల్పిస్తే ఈ అవకాశాన్ని సమాజానికి కొంతలో కొంతైనా మనం పంచాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బీదలను కటాక్షించాలి. బీదలు కనబడి నాకెందుకులే అని మనం అనుకోవడానికి వీల్లేదు. మన కుటుంబమే కాదండి, దేవుడు మన కుటుంబాన్ని మనం ప్రేమించేది గొప్పతనము కాదు. మన పిల్లలు మనం ప్రేమించేది గొప్పతనము కాదు. మన పిల్లలకు మనం ఆస్తులు ఇవ్వడం గొప్పతనము కాదు. కానీ సమాజంలో బాధపడుతున్న వారి కొరకు నువ్వేమిస్తున్నావు, నువ్వేమి సాయం చేస్తున్నావు అనేది దేవుడిని పరీక్షించేది. ఇక్కడ మనం చూస్తే బీదలు కటాక్షించువాడు ధనుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించుగో. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు చెయ్యి, నువ్వు చేస్తే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఆపత్కాలం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నిన్నెవరు పరామర్శించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు నిన్ను పరామర్శిస్తాడట, ఆయన తప్పిస్తాడట. అనేకమైన అపాయాల నుంచి మనం తప్పించాడు ఇప్పటి వరకు కూడా, ఇంకనూ తప్పిస్తాడట. అది రోగమే కావచ్చు, అపాయమే కావచ్చు, లేకపోతే ఇంకా మరేదైనా కూడా కావచ్చు, దాని నుంచి తప్పిస్తా అంటున్నాడు. ఎట్లా తప్పిస్తుంటున్నాడు? ఇతరులకు నువ్వు దాన ధర్మాలు చేస్తేనే, ఇతరులను నువ్వు ప్రేమిస్తేనే, ఇతరులను నువ్వు కనికరము కలిగి ఉంటేనే, అప్పుడు మాత్రమే నీకు నేను తప్పిస్తానంటున్నాడు. ఇదిగో మేలు పొందుకోవాలంటే మార్గము మనం మేలు చేయడమే. మనం కనికరం పొందాలంటే మనం ఇతరులను కనికరించడమే. మనం దేవుని చేత ప్రేమించబడాలంటే మనం ఇతరులను మనం ప్రేమించడమే. 2వ వచనం చూసినట్టయితే యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఇంకా స్పష్టంగా తప్పించున్న తర్వాత 2వ వచనం యెహోవా వారిని కాపాడి బ్రతికించును. మరణాపాయములో ఉన్న వారు అనేక మంది దేవుడు తప్పించాడు. చనిపోయిన వారిని దేవుడు లేపాడు. చనిపోయి 4 రోజులు ఉన్న వారిని బ్రతికించాడు. రాజైన హిజ్కియా యథార్థపరుడుగా ఉండి మరణం సంభవిస్తుందన్నప్పుడు కన్నీరు కాచినప్పుడు మరి 15 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు ఇవన్నీ కూడా ఎందుకు దృష్టాంతంగా బైబిల్లో రాపించి పెట్టాడంటే నీవు నేను అందరూ కూడా నమ్మాలని. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. తర్వాత అంటున్నాడు యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ఎంత గొప్ప ఆశీర్వాదం! భూమి మీద నువ్వు ధన్యుడుగా ఉంటావట. ఏం చేస్తే, ఏమి చేస్తే అంటే నీకు చేతనైన సాయం చేస్తేనే. నేను అప్పులు చేసో భూములమ్మో ఏదో దాన ధర్మాలు చేయమనడం లేదు. వేరే ధర్మాల్లో అయితే సమస్తాన్ని కలిగిన దానంతా కూడా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మన దేవుడు ఆ రకంగా అన్ని అమ్మేసి అన్ని తీసేసుకుని రమ్మనడం లేదు. నీ కలిగిన దానిలో కొంత దాన ధర్మాలు చేసేవాడు గాను, కనికరమ కలిగిన వాడు గాను, ఇతరులు ప్రేమించేవాడు గాను, వారి సమస్యలోని యొక్క నీవు సమస్యగా భావించి కొంతలో కొంత సాయం చేసేవాడుగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనమందరం కూడా గమనించాలి, నీవు నేను భూమి మీద ధనులు కావాలా? ఈ భూమి మీద నువ్వు ధనుడు కావాలంటే
నీవు కూడా కరికరము అనేక మంది ఇళ్ళ కరికరము కలిగి ఉండవు. అప్పుడు భూమి మీద నువ్వు ధనుడిగా ఉంటావు. ఆపత్కాలముందు నిన్ను తప్పిస్తాడు. యెహోవాని కాపాడి కనికరిస్తాడు, బ్రతికిస్తాడు. ఇంత గొప్ప వాగ్దానం ఇతరులకు మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మనం చేసే వాగ్దానం ఎట్లాంటిదంటే అంతకంటే గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. 3వ వచనం అయితే రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, మరణమైన పడక మీద కూర్చొని ప్రాణాపాయములో ఇక బ్రతకడని డాక్టర్లు అన్నప్పుడు, బ్రతకడని సమాజం నమ్మినప్పుడు, అన్నదమ్ములు నమ్మినప్పుడు, ఇక అయిపోయింది అని అన్నప్పుడు అప్పుడు కూడా నిన్ను ఆయనట స్వస్థపరుస్తాడట. అప్పుడు కూడా స్వస్థపరుస్తాడట. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన మధ్యలో ఉన్న సురేష్ వాళ్ళ బావగారు ఈ యాక్సిడెంట్ అయిపోతే యశోదలో జాయిన్ చేశాము. నేను అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. డాక్టర్లు చెప్పారు అయిపోయిందయ్యా తీసుకెళ్ళండి. అప్పటికి 22 లక్షలు ఖర్చు అయిపోయాయి. తీసుకెళ్ళండి, అవసరం లేదు, ఇక వ్యర్థమని అన్నారు. ఇగో దేవుడు అనే మాట, ఈ మాట నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయితే నేను కూడా డాక్టర్లు నాతో మాట్లాడుతున్నారు, సురేష్ కంటే ఎక్కువ నాతో మాట్లాడుతున్నారు యశోద హాస్పిటల్లో సికింద్రాబాద్లో. అయితే నేను కూడా అన్నాను, మరి సురేష్ ఇప్పటికి 22 లక్షలు ఖర్చు పెట్టాము, ఇక హోప్ లేదని డాక్టరే చెప్తున్నాడు కదా, ఇక మరి ఎందుకు ఈ ఖర్చు అని నేను అన్నాను. సహోదరు ఒక మాట అన్నాడు, బాబాయ్ తను చనిపోయాడని డెడ్ అని డిక్లేర్ అయ్యే వరకు ఎంత అన్నా ఖర్చు చేస్తాను అని అన్నాడు. నిజంగా ఈనాడు బ్రతికి తను వాళ్ళ బావగారు బ్రతికి తిరుగుతున్నాడు అంటే మరణశయ్య మీద కూడా దేవుడు కాపాడుతాడు. దానికి డబ్బు రక్షించదు. డాక్టర్లు గినక అందరూ కూడా వ్యర్థము 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 అని అన్నారు. కానీ నీ దేవుడు నీ పక్షమున గినక ఉంటే ఇక మరణ పడక మీద అయిపోయింది ఇక తీసేయండి అన్నప్పుడు కూడా ఆయనట నిన్ను స్వస్థపరుస్తాడు. అందుకే అంటాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన స్వస్థపరిచే దేవుడు ఆయన మాత్రమే. వైద్యులు తాత్కాలిక మందులు ఇవ్వవచ్చునేమో, కానీ మీకు తెలుసో లేదో మందులు ఇస్తే కూడా శరీరం యాక్సెప్ట్ చేస్తేనే మందులు పనిచేస్తాయి. ఒకవేళ గినక ఈ శరీరమే గినక మనకి డాక్టర్లు ఇచ్చే మందులు స్వీకరించలేకపోతే ఇది వ్యర్థమే, మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ కాక. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, ఇతరులను కనికరించి, ఇతరులను ప్రేమించి, ఇతరులకు సాయం చెయ్యి. నీ చేతులైనంత బట్టి నువ్వు సాయం చేయమంటున్నాడు దేవుడు. రోగశయ్య మీద యెహోవా నిన్ను ఆదరించను, రోగము కలగా నీవే వారిని స్వస్థపరుచు. రోగం వస్తే స్వస్థపరిచేది ఆయనే. అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు మనం దాన ధర్మాలు చేసామనుకోండి, 10 లక్షలు రోగం రాకుండా చేస్తాడు నీకు. ఎందుకంటే ఆయన సర్వశక్తి మంత్రుడు కదా, ఆయన పరమ వైద్యుడు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా. అయితే మనమందరం కూడా ఈ మాటల మీద విశ్వాసము కలిగి ఉందాం. మన పిడికిలు కొంచెము వదిలించి దానధర్మాలు చేద్దాం. సమాజములో సంఘములో అనేక మంది పేదవారు, చదువుకోవడానికి కష్టపడేవారు, మరి ఇంకా జ్ఞానం లేకుండా చిన్న చిన్న స్కూల్లో చదువుకునేవారు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు పేదలు, మన బంధువుల్లో ఉన్నటువంటి పేదలు, వారి యొక్క ఆర్థిక అవసరాల్లో, వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నీవు నేను గినక ఒకవేళ చేసినట్టయితే దేవుడు అంటున్నాడు, నేను ఆ మేలు మర్చే దేవుడను కాదు. ఎందుకంటే నా ఆజ్ఞకు లోబడి నా మాట విని నువ్వు చేశావు కాబట్టి ఇదిగో నేను కూడా నీకు మేలు చేస్తాను. మనం మేలు చేస్తే కొద్దిగా ఉంటుంది, దేవుడు మేలు చేస్తే కోకొల్లలుగా ఉంటుంది. ఆయన మేలు అద్భుతంగా ఉంటుంది. అందుకే అంటాడు కదా మలాకి గ్రంథంలో, నీవు నాకు ఇచ్చి చూడు, ఆకాశపు వాకిళ్ళు విప్పి విస్తారమైన దాన్ని ఇస్తానంటాడు. మనం ఇచ్చేది కొంతే, ఆయన ఇచ్చేది ఆకాశపు వాకిళ్ళు విప్పిస్తాడు. అంటే దేవుని యొక్క చెయ్యి చాలా పెద్దది, మన చెయ్యి చాలా చిన్నది. మన చెయ్యి చాలా కురుసది. ఆయన చెయ్యి ఈ చివరి నుంచి తూర్పు నుంచి పడమర వరకు చాపగలడు, ఉత్తరం నుంచి దక్షిణ వరకు ఆయన చాపగలడు.
ఆయన చెయ్యి బలమైన చెయ్యి, పొడవైన చెయ్యి. ఆయన మనసు నిండా ప్రేమ, కనికరము. ఆయన మనసు నిండా దయాదాక్షిణ్యము. ఆయన మనసు నిండా ప్రతి వారిని క్షమించే గుణము కలిగిన ఆ ప్రేమ స్వరూపైన దేవుడు ఇదిగో ఈ యొక్క ప్రాతకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రాతకాల మనలో మనమందరం కూడా వీరివారంగా ఉండకూడదు. దయచేసి చూస్తున్నారు కదా, సాయంకాల సంధ్య ఆ సవాసానికి దగ్గరికి ఈ దినమున రాత్రి దినమున 36 మంది వచ్చారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? మనం 30 దాటలేదు. అంటే దేవుని కొరకు త్యాగము చేయలేని మనసు, సమయాన్ని, నిద్రనే, సింపుల్, ఇట్స్ ఏ వెరీ సింపుల్. ఒక నిద్రను త్యాగం చేయలేని వారు ఎంతమంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇదిగో దేవుని కొరకు నువ్వు ఏది ఖర్చు పెట్టినా, అది సమయమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, డబ్బే కావచ్చు, మరి ఏదైనా కానీ అంతకంతకు మరి ఎక్కువగా నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవుని విషయంలో మనం ధైర్యం కలిగి ఉందాము. ఇంకో మాట కూడా చూడండి, 4వ వచనం చూడండి. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించము, నా ప్రాణమును స్వస్థపరచమని మనవి చేసి ఉన్నాను. రాజైన దావీదు ఈ రకమైన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇంకొక మాట అంటాడు, జ్ఞాపకం చేస్తాను. సమయం కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. దేవుడు తెలియజేశాడు, కనికరం పొందువాడు కనికరం పొందుతాడు, కనికరించేవాడు ధనుడు, వాడు కనికరం పొందుతాడు. ఇది ఉత్తమని చెప్తున్నాడు దేవుడు. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటే ఇంతే కదా యోవాన్ని అడుగుతున్నా. ఆయన అడిగేసి దీనంగా మనసు కలిగి ఉండడం, కనికరము కలిగి ఉండడము, ప్రేమించటము, న్యాయంగా నడుచుకోవటము, ఇదేగా నా ఎదుట నువ్వు ప్రవర్తించాలని కోరుకునేది. ఇంతమించి నేనేమి కోరుకోవడం లేదు కదా అంటున్నాడు దేవుడు. కనికరము గలవారు ధనులు, వారు కనికరము పొందాలంటే ఇదిగో నీవు కూడా ఆయన మన ఎదురు పెట్టిన చట్టము, నువ్వు కనికరించు, నేను నిన్ను కనికరిస్తాను, నీ ఆపత్కాలంలో నీకు నేను మేలుగా ఉంటాను, నీ మరణశయ్య మీద నేను నీకు స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరిచేవాను నేనే. కొంచెము భక్తి కలిగి, కొంచెము కనికరము కలిగి, ఇతరుల దయాదాక్షిణ్యం కలిగిన వారమై, ఇతరులు ప్రేమించేవారుగా నీవు ఉన్నట్టయితే, ఇతరులను పరామర్శించేవాడిగా నీవు ఉన్నట్టయితే, అదిగో ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నీవు ధన్యుడివి అంటున్నాడు. 41వ కీర్తన మనం చూసాము. ఎంత అద్భుతమైన మాటలంటే, బీదలు కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యోవాన్ని తప్పించు. ఆపత్కాలము, ఒకానొక దినం ఆపత్కాలం. ఎప్పుడు మన జీవితంలో ఏమి సంభవిస్తుందో, ఈనాడున్న ఉద్యోగము, ఈనాడున్న ఆరోగ్యము, ఈనాడున్న ధన సంపదలు ఏది ఒక దినమున కనుమరుగు కావచ్చును. యోబు యొక్క జీవితంలో మనం చూసాము. క్షణపాటు బొంగరమైన ఈ జీవితంలో ఆయన ఎంతో విస్తారమైన ధన సంపద కలిగినటువంటి వ్యక్తి ఒక సామాన్యుడిగా మార్చబడ్డాడు, ఒక రోగిగా మార్చబడ్డాడు, అనేక మందితో అవమానించబడ్డాడు, భార్యతో తృణీకరించబడ్డాడు. అంటే మనకు ఆపత్కాలం రావడానికి సంవత్సరాలు అవసరం లేదు. మనం దాచుకున్న డబ్బు ఖర్చుకోవడానికి 100 సంవత్సరాలు అవసరము లేదు. ఒక్క స్ట్రోక్ దేవుడు మన నుంచి తీసేయాలనుకుంటే దానికి పెద్ద సమయం ఏం పట్టదు. అన్నిటినీ తీసేయగలడు. మన ఆరోగ్యాన్ని తీసేయగలడు, మన ఉద్యోగాన్ని తీసేయగలడు, మనకు కలిగిన సమస్త సంపదను తీసేవేయగలడు, మన బంధువుల నుంచి మనని వ్యతిరేకించే వారిగా మనం సిద్ధపాటు చేయగలడు. చివరిగా కట్టుకుని మనతో సంసారం చేస్తున్న భార్య కూడా మన తృణీకరించే పరిస్థితి మనం తీసుకుని రావచ్చు, లేకపోతే భర్త కూడా మనం తృణీకరించే పరిస్థితి మనం తీసుకుని రావచ్చు. దానికి పెద్ద సమయం అవసరం లేదు దేవునికి. దేవుడు తలుసుకుంటే మనం ఏ మాత్రము కూడా ఆయన ముందు పనికిరాం. ఎప్పుడు కూడా ఆయన కనికరం కొరకు ఎదురు చూసేవారము గాను, ఆయన ప్రేమ కొరకు ఎదురు చూసేవారము గాను, ఆయన దయ కొరకు ఎదురు చూసేవారము గాను మనం ఎప్పుడు కూడా ఉండాలి. అది నీవు ఉండాలంటే, ఆయన ఇచ్చిన మేలు పొందుకోవాలంటే నీవు మేలు చేయాలి.
నువ్వు ఇతరులు కనికరించాలి, ఇతరుల యొక్క కష్టాల్లో భాగస్వామి కావాలి. అప్పుడు మాత్రమే నీకు కూడా ధన్యుడు అవుతావు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ దినం మనందరూ కూడా ఆలోచిద్దాము, కనికరం కలిగి ఉందామా సమాజం ఎడల, పేదల ఎడల, అంతేకాదు మన బంధుమిత్రుల ఎడల, మన సంఘం ఎడల, సమాజం ఎడల కొంచెం మనం దయ కలిగిన వారముగా ఉందాము. ఇదిగో నీవు దయ పొందుకుంటావు. ఒకానొక దినం మన దేవుని ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. మనమందరం ఈ మాటలు మర్చిపోకుండా మీకా గ్రంథంలో చదివిన రీతిగా, మానవుడా, మనుషుడా, నీకు నేను ఏమి కోరుకుంటాను నీ నుంచి కొంచెము కనికరము, నీకు నుంచి కొంచెం దీనత్వము, కొంచెము ప్రేమ మాత్రమే నేను కోరుకుంటున్నాను. అంతమించి నేను ఏమి కోరుకుంటలేదు కదా, ఇది కూడా నా కొరకు చేయలేవు అని అక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి దయతో మన హృదయాలు కరిగించుకొని, మనము తగ్గించుకొని ప్రభు కొరకు జీవిద్దాము. ప్రభు మాటలు మనం విధేయత చూపిద్దాము. అప్పుడు నువ్వు మేలు పొందుకుంటావు, నువ్వు ధన్యుడు అవుతావు. మన కష్ట సమయంలో, మన నష్ట సమయంలో, మన ఆరోగ్య పరిస్థితుల్లో, మన మరణాప్రాయములో ఆయన తోడుగా ఉంటాడు. దేవుడి యొక్క మాటలను దీవించుగాక. థ్యాంక్ యూ వనండాల్. వాక్యం చెప్పబడిన మీకు వందనాలన్నా. దేవుడు సహాయం చేయను గాక. మరియు కనికరింపబడిన వారు ధన్యులు, వారు కనికరం పొందుదరు అనే దాని మీద మాతో మాట్లాడిన నీకు వందనాలు. మేము కూడా ఇతరుల ఎడల కనికరం చూపులాగిన దేవుడు సహాయం చేయను గాక. అనేకులకు కూడా మేము కూడా మరి ఇతరులకు సహాయపడలాగిన దేవుడు సహాయం చేయను గాక. మరి ఈరోజు దిన క్యాలెండర్ మరి చదవవలసిందిగా సహోదరి బ్లెస్సీని ఆహ్వానిస్తున్నాం. ఇంగ్లీషు, తెలుగు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ దిన క్యాలెండర్ వాక్యము తెలుగు బైబిల్ పఠనముగా కీర్తనలు 9వ అధ్యాయం 11వ వచనం. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయుడి. ఇన్ ఇంగ్లీష్ హోలీ స్క్రిప్చర్, Psalms chapter 9 verse 11. Make songs of praise to the Lord, whose house is in Zion. Make his doings clear to the people. Thank you. Praise the Lord. చదివిన మీకు వందనాలు. మరి ఇప్పుడు ముగింపు ప్రార్థన నిమిత్తం టీనాను ఆహ్వానిస్తున్నాం. మరి విన్నపములు, మనవులు గమనించండి. ప్రైజ్ ది లార్డ్ అండి. దయచేసి అందరికీ ప్రాతకాల శుభములు తెలియజేస్తున్నాం. మన మౌంట్ సీనాయ్ చర్చి ఈ మన పరిశుద్ధుల సహవాస కూడికకు మరి మనము ఒక కమిటీని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. దయచేసి సంఘ సభ్యులందరూ కుటుంబాలుగా పునరుత్థాన దినానికి హాజరు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి మీరు ప్రార్థనలు కూడా ఎత్తిపట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పూర్ణ కుమార్ని గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆమెకు ఆరోగ్యం సంపూర్ణ గ్రేసమ్మ జ్ఞాపకం చేసుకోండి. మరియు శ్రావణ్ కుమార్ను, ప్రవీణ్ను జ్ఞాపకం చేసుకుని వారు ఐసీయూలో ఉంటున్నారు. ఇంకా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలుపగలరు. ప్రైజ్ ది లార్డ్ అందరికి. నిన్న దినమున పూర్ణ కుమారి గారికి స్టెంట్ రిమూవ్ జరిగింది. ఆమె తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చారు. అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. ఈరోజు లక్షట్పేటకు వెళ్లే ఆ ప్రయాణంలో పాస్టర్ గారికి దేవుడు మంచి సేఫ్ జర్నీ అనుగ్రహించేలాగున ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఒక మనవి తిరుపతి నుంచి వసిస్తుని అడుగుతున్నాను. మా అబ్బాయి, ఒక అబ్బాయి ఇసాక్ అనేట అబ్బాయికి కొంచెం మారు మనసు లేదు. అబ్బాయి కొంచెం ప్రార్థించండి. సరే అన్న. మానసికంగా అబ్బాయి కొంచెం కోల్పోతున్నాడు. సరే. ప్రైజ్ ది లార్డ్. ఒక మనవి, మన బ్రదర్ రాజ్ కుమార్ గారి యొక్క అక్క కూతురు, వాళ్ళకి మేనకోడలంట, తనకి డిస్క్ ఆపరేషన్ నిన్న కరీంనగర్ లో జరిగింది. విజయ్ ఆ సిస్టర్ పేరు. తన కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రార్థన చేసుకుందాం. ప్రింగల్ నాయన, జీవంగల తండ్రి, జీవాధిపతి, అత్యున్నత సింహాసనమైన దేవా, నీకే ఎన్నో వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా మరి
ప్రాతకాలం అన్నాలో దేవా మరి మమ్మల్ని అందరినీ ఒక కుటుంబం లాగా మేము జాయిన్ అయ్యేలాగున్న దేవా మరి మీరే మాకు సహాయం చేస్తూ వచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను దేవా. దేవా మరి అంకుల్ చెప్పిన వాక్యం ద్వారా దేవా మరి మాలో ఆ వాక్యం విత్తబడేలాగున దేవా మరి మీరే మాకు సహాయం చేయండి దేవా. దేవా మరి ఎవరైతే ఈ ప్రాతకాలం అన్నాలో జాయిన్ అవ్వలేదో దేవా మరి మీరే వారిని మళ్ళీ రేపు జాయిన్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా. దేవా మరి ఇజ్రాయెల్ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. దేవా మరి ఆ దేశంలో దేవా మరి జరిగేవన్నీ మీకు తెలుసు దేవా. దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మరి మీరే వారికి సహాయం చేయండి దేవా. దేవా మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. దేవా మరి గ్రేస్ అమ్మ ఆంటీ దేవా మరి జగదీష్ అంకుల్ దేవా మరి పూర్ణకుమారి ఆంటీ వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి వారికి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి దేవా. దేవా మరి శ్రవణ్ కుమార్ ప్రవీణ్ దేవా మరి ఐసీయూలో ఉన్నారు దేవా. దేవా మరి మీరే వారికి మంచి స్వస్థతను దయచేయండి దేవా. మరి జనరల్ వార్డ్కి షిఫ్ట్ అయితే దేవా మరి ఇంటికి వచ్చేలాగున దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మరి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. దేవా మరి రాజ్ కుమార్ అంకుల్ వాళ్ళ మేనకోడలు దేవా మరి విజయ దేవా. దేవా మరి నిన్ననే ఆపరేషన్ అయింది దేవా. మరి మీరే వారికి మంచి స్వస్థతను దయచేయండి దేవా. మరి ఇంటికి త్వరగా తిరిగి వచ్చేలాగున మీరే సాయం చేయండి దేవా. దేవా మరి ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో దేవా మరి మీరే వారిని ముట్టండి దేవా. మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ దేవా మరి మా ప్రార్థనలు కోరుచున్నారో దేవా మరి మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మీరే వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి దేవా. దేవా మరి అంకుల్ కూడా ఈరోజు లక్షపేటకి వెళ్తున్నారు దేవా. దేవా మరి వారికి క్షేమంగా వెళ్ళేలాగున దేవా మరి అక్కడ మెసేజ్ చెప్పేలాగున దేవా మరి క్షేమంగా తిరిగి వచ్చేలాగున మీరే సాయం చేయండి దేవా. దేవా మరి ఇస్సాక్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి తను మారు మనసు పొందేలాగున దేవా మరి మీరే తనకు సహాయం చేయండి దేవా. దేవా మరి ఉద్యోగం కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో దేవా మరి ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవా మరి వారి కోసం ప్రార్థిస్తున్నాను దేవా. దేవా మరి ప్రీతి పావని రమ్య తబిత టీనా ట్రిన్సీ రోస్లీనా ఆంటీ తబిత ఆంటీ దేవా మరి వీరి కోసం నేను ప్రార్థిస్తున్నాను దేవా. దేవా మరి వారికి మంచి ఉద్యోగం దేవా మరి వారు ఏ ఉద్యోగం కొరకైతే ఎదురు చూస్తూ బీలో ప్రార్థిస్తున్నారో దేవా మరి ఆ ఉద్యోగం వారికి వచ్చేలాగున మీరే సహాయం చేయండి దేవా. దేవా మరి యవనస్తులు దేవా మరి వారి చదువు కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. దేవా మరి టీనా ట్రిన్సీ బ్లెస్సీ ఏంజల్ అక్షయ రాణి విజయ్ సాత్విక్ పావని ప్రీతి బ్లెస్సీ దేవా మరి వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి వారి చదువు అంతట్లో మీరే తోడుగా ఉండండి దేవా. మరి మంచి మార్క్స్తో పాస్ అయ్యేలాగున దేవా మరి మీరే వారికి సహాయం చేయండి దేవా. దేవా మరి ఎవరస్తుల వివాహం కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. దేవా మరి ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో దేవా మరి వారికి మీరే తోడుగా ఉండండి దేవా. దేవా మరి మీ చిత్తం ఏంటో వాళ్ళకి తెలియజేయండి దేవా. దేవా మరి జోషువా శ్రీకాంత్ ప్రీతి పావని టీనా ట్రిన్సీ హెప్సిబా దేవా మరి వీరి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి వారికి మీరే తోడుగా ఉండండి దేవా. మరి వారికి ఎలాంటి వాళ్ళు కావాలో దేవా మరి మీరే వారికి తెలియజేయండి దేవా. మరి మీ చిత్తాన్ని వాళ్ళలో తెలియజేయండి దేవా. దేవా మరి అంకుల్ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మరి సండే వర్షిప్లో కానీ దేవా మరి అన్నిట్లలో దేవా మరి అంకుల్ వాళ్ళ కుటుంబానికి మీరే తోడుగా ఉండండి దేవా. మరి మీరే వారి ప్రతి ఒక్క అవసరతలు అక్కరతలు దేవా మరి మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. దేవా మరి గూగుల్ మీట్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. మరి ఈ ప్రాతకాలం అన్నాలో దేవా మరి అందరూ జాయిన్ అయ్యేలాగున మీరే సాయం చేయండి దేవా. దేవా మరి సాయంత్రం సంధ్యాకాల ప్రార్థనలో కూడా దేవా మరి అందరూ కుటుంబాలతో జాయిన్ అయ్యి దేవా మరి మిమ్మల్ని ఘనపరిచేలాగున మహిమపరిచేలాగున మీరే సాయం చేయండి దేవా. దేవా మరి రానున్న మౌంట్ సీనాయ్ కాన్వకేషన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాను దేవా. మరి కాన్వకేషన్స్ మంచిగా జరిగేలాగున దేవా మరి స్పీకర్ వచ్చి వారి జర్నీలో అంతట్లో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. దేవా మరి స్పీకర్ ద్వారా మీరే మాతో మాట్లాడండి దేవా. దేవా మరి స్పీకర్ ఏ మాటలు చెప్పాలో దేవా మరి మీరే వారికి తెలియజేయండి దేవా. దేవా మరి కాన్వకేషన్స్ కోసం కమిటీస్ డిసైడ్ చేయడానికి దేవా మరి సండే అందరూ హాజరవబోతున్నారు దేవా. మరి వారి కమిటీస్ వారు మంచిగా నిర్వర్తించేలాగున మీరే సహాయం చేయండి దేవా. దేవా మరి ఏ ఒక్క మనిషి దేవా మరి వారి కమిటీస్ని అందరూ ఒక్కొక్కరుగా కాకుండా దేవా మరి అందరూ ఒక కుటుంబం లాగున దేవా మరి అందరూ తన పనులను నిర్వర్తించేలాగున మీరే సహాయం చేయండి దేవా.
దేవా మరి కాన్వకేషన్స్ అందట్లో మీరే సహాయం చేయండి దేవా. మరి అందరూ తరలి వచ్చేలాగున దేవా, మీరు మరి మీ మాటలు వినేలాగున మీరే సహాయం చేయండి దేవా. దేవా మరి ఈరోజు అంతట్లో దేవా మరి మీరే మాకు తోడుగా ఉండండి, సాయం చేయండి దేవా. దేవా మరి ఈవినింగ్ ట్రిన్సీ ఇంకా మమ్మీ దేవా మరి స్టాఫ్ అందరూ ప్రయాణం అవుతుండగా దేవా మరి వారు ట్రిప్లో అంతట్లో మీరే వారికి తోడుగా ఉండండి దేవా. మీ క్షేమాన్ని వారికి దయచేయండి దేవా. దేవా మరి క్షేమంగా తిరిగి వచ్చేలాగున మీరే సహాయం చేయండి దేవా. రాకపోకల్లో మీరే వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి దేవా. దేవా మరి ఎవరైతే కాలేజెస్కి వెళ్ళి వస్తున్నారో దేవా, మరి డ్యూటీస్కి వెళ్ళి వస్తున్నారో దేవా, మరి పనులకు వెళ్ళి వచ్చే వాళ్ళకి దేవా మరి వారికి మీరే తోడుగా ఉండే దేవా. మరి క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలాగున్న దేవా. మరి అక్కడ ఏమేం పనులు చేయాలో దేవా మరి మీరే వారికి తెలియజేస్తూ దేవా మరి మీరే వారికి సహాయం చేస్తూ రండి దేవా. దేవా మరి ఈ రోజంతటినీ మీ చేతులకి అప్పగిస్తూ దేవా మరి ఈ నా కొద్ది ప్రార్థన యేసునామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రార్థించిన మీకు వందనాలు. దేవుడు మీకు సహాయం చేయను గాక. మరి ఆఖరికి వచ్చేసినాం. ఈ యొక్క ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా దైవ సేవకుని ఆహ్వానిస్తున్నాం. పరలోకమందున మా తండ్రి, మా గొప్ప రాజా, ఈ దినమున మీరు మాకు వాగ్దానం చేసిన వాగ్దానం కనికరము గలవారు వారు కనికరింపబడుతుంది. తండ్రి, మేము కనికరించినట్లయితే మీరు కూడా మా ఆపత్కాలంలో కష్టకాలంలో అనారోగ్య పరిస్థితుల్లో మీరు చేస్తారు. మేమందరం కూడా నాయన వారంగా కాకుండా బీదల సమాజం ఎడల మేము కూడా ప్రేమ కలిగిన వారమై, ఆత్మత్వం కలిగిన వారమై, మీరు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి జీవించేవారు కానీ దేవా తండ్రి, ఎంతో కాలంగా మేము ప్రార్థన చేస్తున్నాం. సంతానం అయ్యా నా ప్రవర్తన అదే రకంగా ఉద్యోగాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం, గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాటి జవాబులు నాయన మీ దగ్గర ఆగి ఉన్నాయి. మీరు అన్నారు విసుకక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఆట ప్రవర్తన మేము విసుకక ప్రార్థన చేస్తున్నాం, ఎడతెగ ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘ అభివృద్ధి జరగాలంటే నా ప్రభువా, అలనాడు అపోస్తుల కాలంలో వారు బోధించిన మరుక్షణమే అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినప్పుడు సంఘం విస్తరించబడ్డది. ఈ మోన్సినయ సంఘం కూడా విస్తరించబడాలంటే మేము ప్రార్థించే ప్రతి అంశానికి మేము జవాబిస్తేనే ఈ సంఘం విస్తరించబడుతుంది. అప్పుడే ఈ యొక్క సభ్య సమాజంలో నేను ఈ యొక్క సంఘాన్ని గుర్తించగలుగుతాను. దయతో నా ప్రభువా తండ్రి, మేమందరం చేస్తున్న యొక్క ప్రార్థన విజ్ఞాపనకు మీరు దయచేయండి, గమనించండి. ఆరోగ్య పరిస్థితుల బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా. ఒకసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. సమస్తాన్ని పాదాల చెంత అప్పచెప్తున్నాను, యేసుని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని యొక్క దీవెనలను, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కోరుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకు సావిత్ర సంఘమునకు తన ప్రియ ప్రజలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.